భారత క్రికెట్ చరిత్రను సమూలంగా మార్చిన అసాధారణ కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ స్థానం అద్వితీయం కాగా, ఇటీవలి ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కెరియర్కు సంబంధించిన ఒక నమ్మలేని సంచలన నిజాన్ని బయటపెట్టారు. 2000వ సంవత్సరం ప్రారంభంలో రాహుల్ ద్రావిడ్ వన్డే జట్టులో స్థానంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయని, వన్డే క్రికెట్కు అవసరమైన స్ట్రైక్ రేట్ అతడికి లేదని నాటి సెలెక్టర్లు సైతం భావించారని గంగూలీ గుర్తు చేసుకున్నారు. ఆ క్లిష్ట సమయంలో సెలెక్టర్లతో పాటు స్వయంగా బీసీసీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లి కెప్టెన్గా తాను ద్రవిడ్కు పూర్తి అండగా నిలబడ్డానని దాదా పేర్కొన్నారు. ఒకవేళ ఆ రోజు తాను గనక సెలెక్టర్ల ఒత్తిడికి లొంగిపోయి ఉంటే ద్రవిడ్ వన్డే కెరియర్ అక్కడితోనే ముగిసిపోయేదని, నేడు మనం చూస్తున్న లెజెండరీ రికార్డులో ఉండేవి కావని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటగాడిలోని అసలైన ప్రతిభను గుర్తించి నమ్మకం ఉంచడమే ఒక కెప్టెన్ ప్రాథమిక బాధ్యత అని గంగూలీ స్పష్టం చేశారు. ఆ కాలంలో ఆస్ట్రేలియాకు గిల్క్రిస్ట్, దక్షిణాఫ్రికాకు బౌచర్ వంటి అద్భుతమైన వికెట్ కీపర్ బ్యాటర్లో జట్టుకు అదనపు బలాన్ని అందిస్తుండగా, భారత జట్టులో మాత్రం లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు చేయగల సమర్థుడైన కీపర్ కొరత తీవ్రంగా ఉండేది. ఈ అంతర్జాతీయ సవాల్ను ఎదుర్కొనేందుకు భారత జట్టులో సమతుల్యతను సాధించేందుకు గంగూలీ ఒక విప్లవాత్మక ప్రయోగానికి తెరలేపి, అప్పటి వరకు కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ను వికెట్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరారు. ద్రవిడ్ కీపింగ్ చేయటం వల్ల జట్టులో ఒక అదనపు బ్యాటర్ను ఆడించే లగ్జరీ లభిస్తుందని గంగూలీ వ్యూహం రచించగా, ఈ చారిత్రాత్మక మాస్టర్ స్ట్రోక్ కారణంగానే టీమిండియా మిడిల్ ఆర్డర్ అప్పట్లో మరింత బలోపేతంగా మారింది. ఈ వ్యూహాత్మక మార్పు వల్లే మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ వంటి యువ ప్రతిభావంతులకు తుది జట్టులో క్రమంగా అవకాశాలు దక్కాయని, ద్రవిడ్ను కీపర్గా మార్చాలనే ఈ నిర్ణయం కేవలం తాత్కాలిక ప్రయోగంగా మిగిలిపోలేదని గంగూలీ వివరించారు. ఈ కీలక నిర్ణయమే 2003 క్రికెట్ వరల్డ్ కప్లో భారత్ అద్భుతంగా ఫైనల్ చేరడంలో అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక పాత్ర పోషించింది. అయితే నాటి రోజుల్లో జట్టులో నాణ్యమైన జెన్యూన్ ఆల్రౌండర్లు లేకపోవడం ఒక పెద్ద లోపంగా ఉండేదని గంగూలీ ఈ సందర్భంగా నిజాయితీగా అంగీకరించారు. ద్రవిడ్ కీపింగ్ చేస్తూ బ్యాటింగ్ లోటును భర్తీ చేసినప్పటికీ బౌలింగ్లో 5వ బౌలర్ కోటాను పూర్తి చేయడానికి కెప్టెన్ గంగూలీతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్లో పార్ట్ టైం బౌలర్లుగా మారాల్సి వచ్చింది. ఈ పార్ట్ టైం వ్యూహమే అనేక అంతర్జాతీయ మ్యాచ్లలో అద్భుతమైన బ్రేక్ త్రూలను అందించి జట్టు విజయాలలో కీలక భాగస్వామ్యమైంది. గంగూలీ చేసిన ఈ తాజా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల మధ్య విపరీతమైన చర్చకు దారితీశాయి. ఒక గొప్ప కెప్టెన్ తీసుకునే దీర్ఘకాలిక ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు ఆటగాళ్ల కెరియర్లను మాత్రమే కాకుండా దేశ క్రికెట్ భవిష్యత్తును, రూపురేఖలను ఎలా మారుస్తాయో చెప్పడానికి ఈ చారిత్రాత్మక ఉదంతమే ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.